ప్రజా తిరుగుబాటుకు ఇది ఆరంభం. గెలిస్తే ప్రజాపాలన తెస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను అణిచివేసే పాలన సాగిస్తోంది. ఇందిరమ్మ పాలన అందిస్తామని చెప్పిన రేవంత్ నిజంగానే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను అమలు చేస్తున్నాడు. వాస్తవానికి రేవంత్ సాగిస్తున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమే అయితే ఇలా పేద ప్రజలపై ఉక్కుపాదం మోపుతాడా? మహిళలన్న కనీస మర్యాద గౌరవం లేకుండా వాళ్లను తొక్కుకుంటూ ఇళ్లలోకి చొరబడి కవాతు చేస్తాడా? అడ్డు తొలగకుంటే అంతం చేస్తామంటూ హైడ్రా బుల్డోజర్లతో నృత్యం చేయిస్తాడా? ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మహానగరానికి మహమ్మారిలా దాపురించిన హైడ్రా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిజానికి ఉన్నది ఊడగొట్టి లేనిది ఊదరగొట్టి పోజులు కొట్టడం తప్ప ఈ రేవంత్ సర్కారు ఊడబొడిసిందేంటి? గుంపు మేస్త్రి పాలనలో పేదల గుళ్ళు చెరిపోతుంటే పెద్దల రాజభవనాలు వెలిగిపోవాలా? తెలంగాణలో నయా రజాకార్లను తలపిస్తున్న హైడ్రా కార్ల పాలనలో పేదలు ఇలా యాతన పడాల్సిందేనా? రేవంత్ నయా నిజంలా పాలన చేస్తుంటే హైడ్రా కాశీం రజ్వీ సేండలా తయారైంది. నాడు తెలంగాణలో రజాకార్లు ఎట్లయితే పేదల ఇళ్లను దోచుకున్నారో, ఆస్తులు ఆదాయ వనరులైన పశువులను ఎలా చెరబట్టారో, ఇళ్లను ఎలా తగలబెట్టారో హైడ్రా కూడా అదే చేస్తుంది. ఇప్పుడు నయా రజాకార్లుగా మారి నగరంలో పేదల బతుకులు రోడ్డు పాలు చేస్తోంది. అక్రమ నిర్మాణాలంటూ బక్కజీవుల ఇళ్లకు కూల్చి వాళ్ళ జీవితాలను రోడ్డున పడేస్తుంది. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ ఇప్పుడు హైడ్రా వల్ల పేదల గుండె శోకంతో రోధిస్తుంది. బీదల రోదనలతో నగరం బహిరంగ శ్మశానంగా మారుతుంది. గాజా కాదు, ప్రతీకార దాడులకు నిలయమైన సిరియా, హైడ్రా కూల్చివేసిన ఇళ్ల శిథిలాలు, బక్క ప్రాణాల గుండెల మీద హైడ్రా దింపిన గుణపాలు, కలికి మేడ భద్రం, పేద బతుకు ఛిద్రమైన దారుణం. హైడ్రా ఆడుతున్న డ్రామాలో సామాన్యులే సమిధిలా, నోటీసులు పంపరు, కనీసం సామాన్లను సర్దుకునే సమయం ఇవ్వరా? బడుగు జీవులను రోడ్డున పడేసి ఇలా గుండెకోతకు గురి చేస్తారా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా పడగ విప్పిన విధ్వంస దృశ్యాలు. ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే నెపంతో వందలాది ఇళ్లను హైడ్రా ఇలా నిర్దాక్ష్యంగా నేలమట్టం చేసింది. పేదల బతుకులు రోడ్డున పడేసింది. తమ గూడును కూల్చవద్దంటూ బక్క ప్రాణాలు ఎంత వేడుకున్న అధికారులు కనికరించలేదు. బుల్డోజర్లతో కవాతు చేశారు. అక్రమ నిర్మాణాలంటూ ఇలా నేలమట్టం చేశారు. ఇండ్లలోని సామాన్లు బయటకు తీయించి మరీ కూల్చివేతలు చేపట్టారు. మా కష్టాలు మేము రిటైర్మెంట్ అయ్యి కూరగాయలు అమ్ముకొని బాధలు పడి సావధాలకు సొంతింటి ఉండాలి, కిరాయిలలో జావద్దు అని మేము బాధలు పడి కట్టుకుంటే మా రోడ్ల బతుకు చేస్తాడు వాడు ముసల్దానికి. మమ్మల్ని ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడి కట్టుకున్నారు. ఏడనో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంటే ఏ అడుగులో లేని వాళ్ళకి గుడిసెల వాళ్ళకి రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చి కాపాడాలి. ఇండ్లున్న వాళ్ళను 3 అంతస్తులు 4 అంతస్తులు 2 అంతస్తులు ఇండ్లున్న వాళ్ళకి కూడా కొట్టి వాడు డబుల్ బెడ్రూమ్ మమ్మల్ని డబుల్ బెడ్రూమ్లకు తోస్తాడా? లేనోళ్ళకి ఇచ్చి పేరు తెచ్చుకో, పుణ్యం తెచ్చుకో, నీ వంశం అభివృద్ధి అవుతుంది, నీ పిల్లలకు మంచి జరుగుతుంది. మా బతుకులు ఆగం చేస్తావు. మా ఉసు తలగదారా మీకు? ఎవరెవరుండ్రో ఇలా ఎవరెవరు మాట్లాడుతున్నాయో అందరికి ముడుతుంది. ఇంతమంది కలకల ఉట్టిగా పోతుందా? నిద్ర లేదు. తెలంగాణలో పెద్ద పండుగ ఎవరికి ఉండదు. ఈ పండుగ మాకున్న పండుగ తెలంగాణలో. మాకేది పండుగ? శివాల మీద పండుగ. మాకు అన్ని పూల కొట్టిరు కదా. ఇంకేంది పండుగ? మాకు పండుగ లెక్క ఉందా అన్న? ముందు పండుగ లెక్క ఉందా? పట్టు చీరనా? ఇక చీరలు కట్టుకుని తిరుగుతున్నాం. అని చెల్లెలో అని బిడ్డ అని పెళ్ళాము ఇదే చీర కట్టుకుని తిరుగుతున్నాం. పట్టు చీర ఇవాళ అదే కట్టుకున్నాం కదా. అడిచిన చీరనే కట్టుకున్నాం. బతుకులో ఉన్నాం మేము. మా శివాల మీద నడుస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి వరకే పోవాలనా మేము? తమ కళ్ళ ముందే ఇండ్లు టపటపా కూలిపోతుంటే పేదలు హతాశులయ్యారు. 1 కాదు 2 కాదు, మొత్తం 275 నివాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే జనం ఆక్రందనలు పెట్టారు. అయినా హైడ్రా కూల్చివేతలు ఆపలేదు. దీంతో నిరుపేదల నుంచి నిరసన ప్రతిఘటన ఎదురైంది. హైడ్రా తీరును, ముఖ్యమంత్రి వైఖరిని
ఎండగట్టారు. ఆక్రోశంతో కూడిన కలల శిథిలాల మధ్య కన్నీటి పాట పాడారు. గుంపు మేస్త్రి పాలనకు శాపనార్థాలు పెట్టారు. లేదు పైసా ఇదిగే మా కష్టం మాకు తెలిసింది. తిన్నాము తినలేదు మాకే తెలుసు. పిల్లలంటే పాపం నేను చిన్న ఇల్లు కట్టి దాని మీద ఈఎంఐ పెట్టి కట్టినారండి. వాళ్ళని మళ్ళీ మేము తోటకు లాగిన వాళ్ళని దయచేసి మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేమేం చెప్పలేదండి. ఈ అబ్బాయికి చెప్పాలో తెలియదు. ఒక ఆపద వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాం, ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే ఆయనకి చెప్పుకుంటాం. వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎవరికి చెప్పేవాళ్ళండి? కొన్ని ప్రాణాలన్నా వదులుతామంటే ఆశించుకోవడం పెట్టలేదు దేవుడు. ఏం చేయాలి చెప్పండి? రోజు తింటలేదండి, ఇంకా దాకా వెళ్తలేదు, తిరగలేదు. మొత్తం పిల్లలు తింటున్నారు. అమ్మ దానికే కొన్ని కష్టం, అమ్మ పడిపోతే కష్టం, అమ్మ మాకు మెంటల్ టెస్ట్ ఎక్కువ అవుతుంది. ఏం చెప్పాలో తెలుస్తలేదు. బాగా తెలుసుకోండి. ఈ ఏజ్లో మాకు ప్రశాంతత కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత మెంటల్ టెన్షన్ నిజంగా చేయలేదు. నేను ఎంత తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ ఫేస్ చేయలేదండి. ఎప్పుడు కూడా ఇంత అనుకోలేదు. మా పరిస్థితి ఇలా వస్తుంది. ఈ రోజు ఇలా మేము ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళమండి. మాట్లాడితే ఆక్రమణలు కూల్ చేస్తామంటే గుండె ఇక్కడ కనుక్కోమంటుందండి. టీవీ కూడా చూస్తాం మానేసాము. స్క్రీన్ మీదకి ఆయన కనిపిస్తున్నాడంటే ఏం మాట్లాడతాడో, ఏం విరాజు వస్తుందో భయమేస్తుంది మాకు. ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇంతకంటే బతుకు వేతనాలను బతుకమ్మ ఉయ్యాల పాట నినుడు మూసీ తీరంలో మారుమోగింది. ఇప్పుడు పేదల బస్తీలో మోగుతోంది. కాంగ్రెస్ సర్కార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైడ్రా సాగిస్తున్న బుల్డోజర్ రాజ్పై ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ఏడాది దాటినా పరిస్థితి మారలేదు. పేదోడి గూడిపై సర్కారు పగ చల్లారలేదు. బుల్డోజర్ గాంట్రింపులు ఆగలేదు. ఎంగిలి పూలతో బతుకమ్మ సంబురాలను జరుపుకునేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా గాజుల రామారం బస్తీపై పొద్దున్నే ఇలా హైడ్రా పంజా విప్పింది. రూపాయి కూడబెట్టుకుని కష్టార్జితంతో కట్టుకున్న పేద మధ్యతరగతి ఇళ్లపై హైడ్రా పగబట్టింది. వారి బస్తీలపై పడగ విప్పుతోంది. ఒకటా రెండా, ఎన్నెన్నో. హైడ్రా బాధితుల కష్టాలకు అంతు లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గుండె ఆగినంత పనవుతుంది. గొంతులోకి అన్నం దిగట్లేదు. మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ముంచేస్తుంటే సామాన్యుల బతుకు ఆగమవుతుంది. హైడ్రా బుల్డోజర్లు తమ జీవితాలను చెల్లాచెదురు చేస్తుందంటూ బడుగు జీవులు బడిత పట్టుకుని తిరుగుబాటుకు సిద్ధమవ్వాల్సి వస్తుంది. నయా హైడ్రా కార్లు, తెలంగాణలో మళ్లీ అరాచక పాలన ఆనవాళ్లు. పేదల బతుకులపై ఉరుము లేని పిడుగులు. ఓట్లేసిన ప్రజల నోట్లో మట్టి కొడుతున్న గుంపు మేస్త్రి. బక్క జీవులపై ఎక్కి తొక్కుతున్న కాంగ్రెస్ బుల్డోజర్లు. ఇందిరమ్మ రాజ్యమంటూ రజాకార్ల పాలన తెచ్చిన రేవంత్. సామాన్యుడి గుండెల్లో హైడ్రా గుణపందించుతోంది. హైడ్రా కూల్చివేతలు సామాన్యుడి బతుకును ఆగం చేస్తున్నాయి. ప్రజాపాలనలో సమయం సందర్భం లేకుండా దూసుకువస్తున్న హైడ్రా బుల్డోజర్లు పేదల జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. చట్టం తమ చుట్టం అన్నట్టు ఉన్నోడికో న్యాయం, లేనోడికో న్యాయం అన్నట్టుగా కూల్చివేతల్లో హైడ్రా ద్వంద్వ వైఖరి చూపిస్తోంది. తెల్లవారుజామున జనం నిద్ర లేవకముందే సామాన్యుల ఇండ్లు, చిరు వ్యాపారుల దుకాణాలపై హైడ్రా విడుచుకుపడుతోంది. ఈ కూల్చివేతలో సామాన్యుడే మరోసారి సమిధిగా మారుతున్నాడు. నోటీస్ ఏమి ఇవ్వలేదన్నా. నోటీస్ సడన్ గా సండే రోజు వచ్చారు. ప్రొద్దున 7 గంటలకు వచ్చారు. ఇక్కడ బస్సు మొత్తం నల్ల మట్టం చేశారు. మేము 2-3 నెలలు కరెంట్ బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీతాలు రాక రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు. ఈడ వచ్చి గోరు గరీబుల ఇలా పిల్లలు అట్లా కాదు. పండగ పూట ఇల్లు కూలింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు, కాంగ్రెస్ ఎంప్లాయీస్ అందుకే ఇట్లా వీళ్ళకు జీతాలు సరిపోవట్లేదు. అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు 6 సంవత్సరాలు ఇల్లు కట్టినాము. 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తే 1000 రూపాయలు 500 గురించి ఆశపడి ఈడ వచ్చి రూపాయలు పండుగ ఏంది మా కుట్టిరు. పండుగతో ఏం సంబంధము? నా కాబట్టి నా ఇల్లు దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి పాల్తల ఆడోళ్ళ కానీ మోసం చేసి మొత్తం నాశనం చేసి
ప్రభుత్వం అది జోయబాల ప్రభుత్వం గరీబ్ వాళ్ళ దగ్గర పేదవాళ్ళ ప్రభుత్వమా ఉన్నోళ్ళ దగ్గర పేద ప్రభుత్వం రాకన్నా ముందు 6 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. రేవంత్ రెడ్డి లేకుంటే న్యాయం చేయకుండా రెడ్డి రేవంత్ మొత్తం వేసిన కొడుకు తిడతలే ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా. కానీ ఇలాంటి ప్రభుత్వం వేస్ట్ అంటే వేస్ట్ ప్రభుత్వం అందుకోసం. కానీ ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వమే వేస్ట్. అలా అని వీళ్ళ అందరు ఇలా కొట్టే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అందరు 10-15 లక్షలు పెట్టి కొన్నారు. ఓపెన్ కార్డు ఇలాంటి సంచులు అప్పుడే వేస్తుండే ఏమైతుండే? ఈ కంచులు అప్పుడే వేస్తుండే కబ్జాలు అవుతుండేనా? ఏం లేదనా ఏం బతుకమ్మ బతుకు అయిపోయింది అంతే. ఇదే కంచులు ఓపెన్ కార్డు ఉన్నప్పుడు కొట్టేస్తే మేము ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళమా? ఇదే పాయింట్ నోట్ చేయండి మీరు. ఇల్లే ఓపెన్ ల్యాండ్ ఉంటే రేవంత్ రెడ్డికి ప్రధానంగా మాకు న్యాయం కావాలన్నా మేము ఈ బస్తీ కాల్ చేసే ఒక ప్రసక్తే లేదు. మేము ఈ బస్తీ దగ్గర వెళ్తే బాగుండదు అంటే. రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు ఉన్న దొంగ మళ్ళీ ప్రజలకు ఏం సాయం చేస్తాడు? ఆయన దొంగ పైసలు మాట వింటాడు. ఓటుకున్నోటి దొంగ చేసినోడు పేదోళ్ళని ఏం సాయం చేస్తాడు? ఆయన కడిపే నిండదు, వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాడు? నాకు కోసుకోండి నాకు తినండి అదొక సీఎం అలాంటి మాటలు మాట్లాడతాడా? కేసీఆర్ అని చూసి నేర్చుకుంటే అలా కొద్దిగా బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి. పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు ఎక్కిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ రజాకారుల పాలన తీసుకొస్తోంది. గరీబీ హటావో అంటూ ఇందిరమ్మ పేదరికంపై యుద్ధం ప్రకటిస్తే రేవంత్ పేదోళ్ల ఇళ్లపైకి బుల్డోజర్ల కవాతు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతం నిజాం పాలన నడుస్తోంది. పేదల బతుకులు మార్చడంలో కాంగ్రెస్ మార్పు పాలన విఫలమైంది. తెలంగాణ ప్రజల బతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం పెనం నుంచి పొయ్యిలో పడేసింది. ఓట్లేసిన ప్రజల నోట్లో రేవంత్ రెడ్డి సర్కార్ మట్టి కొట్టింది. మా తోడు రాయి కొట్టి 40,000 రాయి కొట్టి పిల్లప్పటి కొట్టుకొని బతుకుతున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం తినేకుంటాం. ఒక 5 రూపాయలు 2,000 సంపాదిస్తాం అంతవరకే సార్. మేము నా పొద్దు ఏడిపిస్తున్నాం సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్? అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్? ఏం చేద్దాం పండుగ మేము సహాయం నీ ఎదురు చంపేస్తున్నాడు సార్. మేమేం చేస్తాం చెప్పు సార్? మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్ ఇక చంపేయండి సార్. ఎందుకు సార్ ఒక మాట కాదు సార్. మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగట్ట మేము పిల్ల మీడు చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా రాయగట్ట ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులు రాయకూడదు. ఏ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే మేము ఏదో ఓట్లేసి గెలిపించడానికి ఇట్లా మానవత్వం ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు? రేవంత్ రెడ్డి సార్ మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి. కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు 2 కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు? మేము రాయి గడ్డ ఏళ్ళు పోయినాయి అన్ని పోయినాయి సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినాయి సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని లేచుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కబ్జాలను నివారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. నగరంలో నాలాలు పార్కులపై ఇల్లీగల్ గా కట్టిన కట్టడాలను కూల్చడమే హైడ్రా కర్తవ్యం. ట్రాఫిక్ ఇబ్బందులు, వరదలు, డ్రైనేజీ సమస్యలను అనుభవిస్తున్న ప్రజలు హైడ్రాను ఆహ్వానించారు. మొదట్లో హైడ్రా పనితీరును అభినందించారు. కానీ చట్టాలు, విచారణ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలన్నీ పాలక వర్గాల రక్షణ ఏజెంట్లే అని తెలంగాణ ప్రజలకు తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. మొదట్లో హైడ్రా నగరంలో సమస్యల పరిష్కారం కోసం అనుకున్నా. అది పెద్దోళ్ల కబ్జాలను రక్షించేందుకు, పేదల బతుకులను కూల్చడానికి అని తర్వాత తేటతెల్లమైంది. నిజానికి హైడ్రా మొదటి ఏర్పాటు నుంచి వివాదాస్పదమే. హైదరాబాద్ ప్రజలకు కొత్త నగరాన్ని చూపిస్తామని రేవంత్ గప్పాలు కొట్టడంతో జనాలు హైడ్రాను మొదట్లో స్వాగతించారు. కానీ కొన్నాళ్లకే హైడ్రా డొల్లతనం తెలిసింది. వికృతమైన విశ్వరూపాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ నగరం కాపాడేందుకే హైడ్రా రాలేదని, ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టడానికి వచ్చిందన్న పచ్చి నిజం తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. పెట్టుబడుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు భూముల అమ్మకంతో ప్రభుత్వాన్ని నడిపించేందుకే విరాట్ విశ్వరూపంతో వికృత క్రీడ ఆడుతుంది అని జనాలకు క్లియర్ కట్గా తెలిసిపోయింది. ముందే ఇదే రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడు? గ్యారంటీలు, వాగ్దానాలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, లక్షల కోట్లు అవసరమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. అధికారమే ఎజెండాగా పెట్టుకున్న రేవంత్
ఆర్థికవేత్తల విమర్శలు కొట్టిపారేశాడు. అంతేకాదు ఆదాయం సృష్టించడం తనకు తెలుసంటూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డికి సత్యం బోధపడింది. భూములు అమ్మకంతోనే ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రహించాడు. గతంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు భూముల అమ్మకంపై ఆధారపడింది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో మిగులు ఆదాయంతో విరాజిల్లిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం రేవంత్ పాలనలో పూర్తిగా తగ్గిపోయింది. ప్రజల ఆదాయం కూడా పడిపోయింది. ఉపాధి లేదు, రియల్ ఎస్టేట్ ఢమాలైంది. కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఆదాయం సృష్టించే పని రేవంత్ ఏనాడో మర్చిపోయాడు. అప్పులు పరిమితికి మించి పెరిగాయి. అందుకే ప్రభుత్వాన్ని నడపడం గుంపు మేస్త్రికి కత్తి మీద సాములాగా మారింది. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై ప్రచారంతో 2 ఏళ్లు గడిచినా భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుంది. కాలం గడిచే కొద్దీ, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ హామీల అమలుపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో భూముల అమ్మకంపై రేవంత్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. భూముల అమ్మకం తప్ప మరో ఆదాయ వనరు ప్రభుత్వానికి కనిపించడం లేదు. నిజానికి రాష్ట్ర ఆదాయం అప్పులపై ఎన్నికల ముందే కాంగ్రెస్ స్పష్టమైన అవగాహన ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న నేతలు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న భూముల విలువపై వారికి క్లారిటీ ఉంది. దీంతో భూముల అమ్మకంతో ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చన్న అభిప్రాయంతో మేనిఫెస్టోను తయారు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, వరద కష్టాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుని హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తెచ్చారు. బయటకు హైడ్రా, హైదరాబాద్ రక్షణకని కాంగ్రెస్ ప్రచారం చేసినా అసలు వాస్తవం నగరంలో ఉన్న భూములను చెరపట్టేందుకే అన్నది సత్యం. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడంతో ప్రజలు సర్కార్పై రగిలిపోతున్నారు. ఇళ్ల కూల్చివేతలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న హైడ్రా తీరుపై మండిపడుతున్నారు. అంతెందుకు, వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు పలుమార్లు హెచ్చరించినా కూడా హైడ్రా తీరు మారకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే, పేదల మీదనే జులుం చేయడం, గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా, లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ ఛోటామోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనే ఒక దందా మోపు చేసినారు హైదరాబాద్ లో. ఏంది హైడ్రా? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డికుంటల ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి FTL ఇల్లు కడితే కూలగొట్టది. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్నా, FTL లో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రా గనలబడది. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా, లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ల మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు GHMCని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకుని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందాలాగా మారిపోయింది. అట్లా ఈ రోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంట్, వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానీ. హైడ్రా ఏకపక్ష కూల్చివేతలతో వీకెండ్ విధ్వంసం కొనసాగుతోంది. కోర్టుల సెలవుల రోజుల్లో పేదల జీవితాలపైకి బుల్డోజర్లు ఎక్కించి బతుకులు చిత్రం చేయడం ఆగడం లేదు. న్యాయం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రంలో పరాయి బతుకులు బతకాల్సి వస్తుంది, బానిసలుగా మిగలాల్సి వస్తుంది. అందుకే ఓపిక నశించిన పేదలు హైడ్రాపై బగ్గుమంటున్నారు. నయా రజాకార్లు అంటూ మండిపడుతున్నారు. రజాకార్లను మించిపోయిందంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పెద్దోళ్లకు నోటీసులు, పేదోళ్ల బతుకులపై బుల్డోజర్లా అంటూ దుయ్యబట్టారు. గూండారాజుల పేదల గూడు కూల్చడమేనా ప్రజా పాలన అంటే అని తూర్పారబడుతున్నారు. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్లు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతాను.
ఒక రకంగా చెప్పాలంటే హైడ్రాతో పేదలు బతుకు పోరాటం చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో హైడ్రా బాధితులు కాందీశకులుగా బతుకులీడుస్తున్నారు. సర్కారును నడపలేని అసమర్థ రేవంత్ హైడ్రా పేరుతో సర్కారు భూముల అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని పేదలు బగ్గుమంటున్నారు. హైదరాబాద్ లో కీలక ప్రాంతంలో ఉన్న సర్కారు భూములను చెరపట్టేందుకు పేదలు వేసుకున్న చిన్న చిన్న బతుకు గుడిసెలను అక్రమ నిర్మాణాలు, కబ్జాలంటూ హైడ్రా చేత కూలగొట్టిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. నిజానికి హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు దాని పనితీరులో ప్రజాకోణం, అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజా పాలనలో ప్రజలు లేనట్టు, ప్రజాస్వామ్య పాలనలో వ్యక్తి స్వామ్యం ఉన్నట్టు. హైడ్రాలో కూడా ప్రజాకోణం కంటే ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదల ఇళ్లను కూల్చడం, ఆ భూములను ప్రభుత్వ పెద్దలు చెరపట్టే ప్రయత్నం అంతర్లీనంగా కనిపిస్తోంది.